ఇప్పుడు 2026 నుంచి మా జనవరి 1 నుంచి అధ్యక్ష, జనవరి 15 లోపల, ఈ జనవరి ఎండింగ్ వరకు 32 మంది చనిపోయారు అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో వాళ్ళు చనిపోయి ఇంట్లో చనిపోవట్లేదు అధ్యక్ష, ఆన్ డ్యూటీ స్టీరింగ్ మీద ఉండగా హార్ట్ అటాక్ వస్తుందని చెప్పి ప్రయాణికుల్ని రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో బండి సైడ్కి తీసి అక్కడ ప్రాణాలు వదిలేస్తున్నారు. సన్నివేశంలో చెప్తున్నారు మీరు, సింపుల్గా చెప్పండి సార్. టైం 3 నిమిషాలు అన్నారు, 3 నిమిషాలు అయిపోయింది. అంటే 48,000 మంది ఇష్యూస్ అధ్యక్ష. కాబట్టి నేను తమరి ద్వారా కోరేది ఏంటంటే అధ్యక్ష, దయచేసి వారిని ఈహెచ్ఎస్ నుంచి తీసి నార్మల్గా పాత పద్ధతి ఏ విధంగా అయితే ఇదివరకు ఏపీఎస్ ఆర్టీసీలో ఉండేదో అదే విధంగా చేయవలసిందిగా తమరిని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, వీళ్ళకి ఈ డ్రైవర్సు, కండక్టర్సు, గ్యారేజ్ సిబ్బంది అధ్యక్ష ఖాళీలు ఉన్నాయి 14,000 మంది ఉన్నారు సార్. 14,000 మంది ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. బస్సుల సంఖ్య పెంచవలసిన అవసరం ఉంది, సిబ్బందిని పెంచవలసిన అవసరం ఉంది. ఆర్టీసీ అధ్యక్ష 8,716 బస్సెస్ ఉన్నాయి అధ్యక్ష. హైర్ బస్సెస్ 2,779, అంటే టోటల్గా 11,495. ఆఖరికి ఈ కార్మికులు మిమ్మల్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ మంత్రివర్యుల్ని, ముఖ్యమంత్రి గారిని కోరేది ఏదైతే వాళ్ళకి ప్రాణ రక్షణ కల్పించండి.